హలో టుడే అవర్ టాపిక్ ఈజ్ ఆన్ పిఆర్పి థెరపీ. ఇది అందరికీ చాలా మందికి తెలిసిన పేరు, బట్ దాని గురించి పూర్తిగా తెలియదని అనుకుంటున్నాను. దీని మీద ఏంటంటే పిఆర్పి థెరపీ అనేది ఒక హెయిర్కి మాత్రమే కాదు, ఫేస్కి కూడా చేయొచ్చు. ఇంకా చాలా ఇండికేషన్స్ ఉన్నాయి. జనరల్ పబ్లిక్లో వ్యూ ఏంటంటే పిఆర్పి తీసేసుకుంటే హెయిర్ బాగా పెరిగిపోతుంది అనేది. అది చాలా చాలా రాంగ్ కన్సెప్షన్ అండి. మనకు అసలు హెయిర్ ఫాల్ ఎందుకు వచ్చింది, దానికి కారణాలు ఏంటి, ఫస్ట్ అవి సెట్ చేసుకోవాలి. మేబీ విటమిన్ డెఫిషియన్సీనా, లేకపోతే తెలియక ఇంకేదైనా సీరమ్స్ వాడడం వల్ల జరిగిందా, పోస్ట్ డెలివరీయా, పోస్ట్ యాక్సిడెంట్, పోస్ట్ సర్జరీ తర్వాత ఇలా జరిగిందా, ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో వీటి కారణాలు కనుక్కొని ఫస్ట్ అది ట్రీట్ చేసిన తర్వాత పిఆర్పి ఎన్ని సెషన్స్ ఇవ్వాలి, 4 సెషన్సా, 6ఆ, 8ఆ, కొంతమంది 10 సెషన్స్ కూడా తీసేసుకున్నాము మాకు రిజల్ట్ రాలేదు అంటుంటారు. చాలా గ్రాస్ మిస్టేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see the root cause of hair fall, then only PRP therapy. And apart from PRP therapy, hair కే కాదు ఫేస్ కూడా చేయొచ్చు. ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని సెషన్సో అది జస్ట్ ఆల్వేస్ సీ ద డాక్టర్ అండ్ డిస్కస్ విత్ దెమ్, దెన్ ఓన్లీ యూ డిసైడ్ ఫర్ ద ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.